హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఒక మంచి హెల్తీ స్వీట్ని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది మనం పల్లీలతోటి ప్లస్ ఇంకా కొబ్బరితోటి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నామండి. పల్లీ చిక్కీ చేస్తాం కదా, అదే టైప్లో, కానీ మనం ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పున్నర వరకు బెల్లం వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పాకంలాగా ప్రిపేర్ చేసుకుందాము. అది చూసారు కదా పాకం ఎలా ప్రిపేర్ అవుతుందో, ఇదంతా మనం కలుపుకుంటూ పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న 1/2 కప్పు వరకు కొబ్బరి అందులోకి వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొబ్బరి వేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి బెల్లం పాకంలోకి. అలా తిక్కుగా అవుతుంది కదా, చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మంచిగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. కానీ మనం తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అది బెల్లం కదా, కొబ్బరి అందుట్లో వేయటం వల్ల అడుగంటిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అందుట్లోకి వేసుకొని అది కూడా మంచిగా కలిసిపోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం ఉడికిపోయింది కదా కొబ్బరి అంతా. ఇలా ఉడికిన తర్వాత పట్టుకుంటే చూసారా ఇట్లా గట్టిగా అవుతుంది కదా పాకం, ఇలా గట్టిగా అయిపోతుంది, అతుక్కుపోతుంది కదా, అట్లా ఈ విధంగా తిక్కుగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు వచ్చేసి యాలుక్కాయల పొడి వేసుకున్నానండి. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే మనం ఇందులోకి పల్లీలే వేస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ పెద్దగా అవసరం ఉండదు, కానీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవైలబుల్గా వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. పల్లీలని మంచిగా ఫ్రై చేసుకొని పైన పొట్టంతా తీసేసి మనం వాటిని అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటిని కూడా అందులోకి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలన్నమాట. ఇది తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు 1 మంత్ వరకు ఎటువంటి టేస్ట్లో మార్పు లేకోకుండా నిలవ ఉంటుందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా పెద్దలు కూడా. మంచి హెల్తీ రెసిపీ అండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంట్లో మనం చాలా రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చూస్తారు కదా గట్టిగా అయిపోయే వరకు మనకు ప్యాన్ సపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట, అది ఉడుకుతూ ఉంటే. ఆ టైంలోనే మనం 1 స్పూన్ వరకు మళ్ళీ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే నెయ్యి వేసుకోకపోయినా కానీ మనకు చిక్కీ వస్తుందండి, కానీ నేను టేస్టీ కోసం అని చెప్పేసి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ప్లేట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని మనం అదంతా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత అందులోకి మనం రిమూవ్ చేసుకుంటాం అనమాట ఆ పాకాన్ని. మనం పీసెస్ కట్ చేసుకున్నప్పుడు అంటుకుపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి నెయ్యి అప్లై చేశాను. ఆ తర్వాతకు అదంతా సపరేట్ అయిపోయింది, అర్థమవుతుంది కదండి, మనకు చిక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. ఇప్పుడు ఇదంతా ప్లేట్లోకి తీసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. ప్లేట్లో వేసిన దాన్ని మనకి 1/2 కేజీ బెల్లానికి 1/2 కేజీ పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి వేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరికి ఎక్కువ బెల్లం పట్టదండి, ఎందుకంటే అది స్వీట్గానే ఉంటుంది కాబట్టి. అందుకని పల్లీలకు ఎంతైతే తీసుకుంటామో సేమ్ మెజర్మెంట్ బెల్లం కూడా తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిపోయింది కదండి, ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం. మరీ మెత్తగా గట్టిగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి, అందుకని కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడైతే పీసెస్ లాగా మంచిగా కట్ అవుతాయి. ఇట్లా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను, మీరు డైమండ్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవా కట్ చేసి పెట్టుకొని ఇంకొక 1/2 అవర్ పాటు దాన్ని చల్లారనిస్తే మనకి పీసెస్ రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీసెస్ వస్తాయి. చూసారు ఎంత డెలిషియస్గా ఉందో, అసలు సూపర్గా ఉందన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది స్వీటు, మధ్య మధ్యలో కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.